బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష భేటీ జరగనుంది. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 1 గంటకు పార్టీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై జరిగే ప్రత్యేక చర్చల్లో బీఆర్ఎస్ తరపున వినిపించాల్సిన వాదనపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. వాయిదా తీర్మానాలు, పార్టీ తరపున చర్చకు డిమాండ్ చేయాల్సిన అంశాల జాబితా తయారు చేయడంపై పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రసంగానికి కేసీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపిన నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై నేటి సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిన ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లే కార్యాచరణ తదితర అంశాలపై కూడా మార్గనిర్దేశం చేయనున్నారు. ఒకవైపు రైతుల సాగునీటి సమస్యలు, మరోవైపు తాగునీటి సమస్యలతో రోజు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. ఈ అంశాలను సభలో లేవనెత్తి రైతన్నలకు ధైర్యం ఇచ్చేలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, ఉద్యోగులకు పీఆర్సీ, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణిని సభలో ఎండగట్టనున్నారు. ప్రభుత్వ హామీలు అమలు, రాష్ట్రంలో రైతాంగం సమస్యలు ఎజెండాగా సభలో బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ముందుకు వెళ్లేలా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్.